వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్. హైదరాబాద్లో సెక్రటేరియట్ ర్యాలీకి ఈ రోజు పిలుపునిచ్చారు. లంగర్ హౌస్ నుండి సీఎం డౌన్ అంటూ సెక్రటేరియట్ కి ర్యాలీగా బయలుదేరారు. పోలీసులు అడ్డుకున్నా కూడా లంగర్ హౌస్ నుండి సీఎం డౌన్ అంటూ సెక్రటేరియట్ కి ర్యాలీగా బయలుదేరారు. మూసీ బాధితులు అటు హైదరాబాద్లోని మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. హైదరాబాద్లోని మూసీ పరివాహక ప్రాంతాల్లో కూల్చివేసే ఇళ్లకు మార్పు చేస్తున్న అధికారులపై ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. మాకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు వద్దు, మూసీ బాధితులు బంగారం అమ్ముకొని భూములు అమ్ముకొని ఇళ్లు కట్టుకున్నాము, ఇప్పుడు ఇళ్లు పోతే మేమంతా రోడ్డు మీద పడాలి అంటూ మూసీ బాధితులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. తమకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు వద్దని, తాము నిర్మించుకున్న ఇళ్లను కూల్చకుండా ఉండాలి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నా తమను ఖాళీ చేయించాలనే ఆలోచనను విరమించుకోవాలంటున్నారు. మూసీ వద్ద కూల్చివేతలు, పెట్రోల్ పోసుకున్న బాధితులు హైదరాబాద్లో బాధితులు ఎక్కువైపోతున్నారు. తాజాగా చైతన్యపురి మూసీ వద్ద కూల్చివేతలు హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఓ బాధితుడు పెట్రోల్ పోసుకుని హల్చల్ చేశాడు. మరి ఇంత అన్యాయమా అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. స్థానికులు అధికారులు జోక్యం చేసుకుని బాధితుడికి నచ్చజెప్పారు. స్థానికులు సీఎం డౌన్ అంటూ నినాదాలు చేశారు. కష్టపడి కట్టుకున్నాం ఇల్లు, అప్పుడు పర్మిషన్ ఎందుకు ఇచ్చారు? ట్యాక్స్ కడుతున్నామా, ఇల్లు కరెంటు బిల్లు కడుతున్నామా, చెత్త పన్ను కడుతున్నామా? మరి అప్పుడు ఎందుకు ఇచ్చారు పర్మిషన్? లండన్ లాగా చేస్తా అంటే మరి డాలర్ చేస్తావా? ఇక్కడ కూడా డాలర్ చేస్తావా? చేస్తాడేమో మరి. ఎప్పుడు చేస్తావు? అవి మంచి నీళ్లు చేయండి ఫస్ట్. ఎక్కడ లేవా అండి కాంప్లెక్స్లు, షాపింగ్ కాంప్లెక్స్ లేవా? ఇంత లోపలికి వచ్చి కొంటాడా ఎవడన్నా? ఇంటి ముంగట కూరగాయలు వస్తేనే 5 రూపాయలు ఎక్కువ పెట్టి కొనము, ఇంత లోపలికి వచ్చి ఎవడు కొంటాడు? అవసరమా షాపింగ్ కాంప్లెక్స్? మా ఇంత కష్టపడి మా కష్టార్జితం ఓడ్చి పాతల నాటి బంగారం అమ్ముకొని జాగలు అమ్ముకొని మేము ఇల్లు కట్టుకున్నాము. అదే మాకేం లేదు, రోడ్డు మీద పడాలి, మాకెవ్వరు లేరు. దుర్మార్గం చేస్తాడని అనుకోలేదు. ఇంత దుర్మార్గమా? ఇంత ఇల్లు తీసేస్తాడా? ఇంత గుడిసెలంటే ఏమనొచ్చు, ఖాళీ ప్లేస్ అంటే ఏమనొచ్చు. ఖాళీ ప్లేస్ లో దాకా చేసుకో, ఇక్కడ ఏం అవసరం మీకు? మేము వచ్చి చెప్పామా? మాకు అవసరం లేదు. డబుల్ బెడ్రూమ్ ఉంటే మేము అక్కడ కట్టుకుంటుంటే, ఇక్కడ ఇంత పెద్ద ఇల్లు బ్యాంక్ లో లోన్ తీసుకొని ఎందుకు కట్టుకుంటామయ్యా? ఆడపిల్లలు లోన్ తీసుకొని కట్టుకున్నారు. గారిని ఇప్పుడు వరద వస్తుంది, వరద బాధితులను చూసేందుకు ముఖ్యమంత్రి వస్తాడు. అయితే ఇప్పుడు మూసీ బాధితులను చూసేందుకు రేవంత్ రెడ్డి గారిని రమ్మను. ఎందుకంటే వరద బాధితులను చూస్తారు, ఇక్కడ జరగడం జరిగితే పోయి సర్వే చేసి చూసి వస్తాడు కదా. ఇప్పుడు మూసీ బాధితులం మేమందరం, అందుకని మూసీ బాధితుల దగ్గర కూడా ఒకసారి వచ్చి రౌండ్ చేసి పొమ్మనుండి, అప్పుడు తెలుస్తుంది అప్పుడు మేము కూడా యాక్షన్ తీసుకుంటాం. మేమేం చేస్తాం, ఆయన ఏం చేస్తాడో మేము చూస్తాం.